సంవత్సరములోను. రెండవది, దారి తప్పిన బిడ్డలను తిరిగి తమ దరికి చేర్చుకోవడంలోను మరియ యోసేపులు తల్లిదండ్రులందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి విశ్వాసం ఆలోచిస్తున్నాం. మరియ యోసేపులు బాలయేసు పుట్టిన తర్వాత ఆ బిడ్డల విశ్వాసం పెంచాలని ఎంతగా తప్పిస్తున్నారు. పుట్టిన వెంటనే నామకరణం చేయడం కానీ, ప్రతి సంవత్సరము కూడా బాలయేసును దేవాలయానికి తీసుకుని పోవడం కానీ, ఆ సమర్పణ సమయంలో కూడా తన కుమారుడు దేవుడికి అర్పించడంలో కానీ, ఇవన్నీ కూడా విశ్వాసపు క్రియలు. బిడ్డల్ని ఇంట్లో కొంచెం పెట్టి టీవీ ఆన్ చేసి బయటకు పోవడం లేదు. బిడ్డలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ ఫోన్ ఇచ్చేసి మీరు ఆడుకోండి, నేను బయటకు పోవడం లేదు. ఆదివారం వచ్చింది గుడికి వెళ్దామని పిల్లల్ని రెడీ చేసి తీసుకొని రావాలి. తల్లిదండ్రులు బిడ్డలను ఏ విధంగా విశ్వాసంలో పెంచాలి మరియ యోసేపు నేర్పిస్తున్నారు. రోజు వచ్చి మరియ మాకు స్వరూపాన్ని గుర్తు పెట్టుకుంటాము, యోసేపు స్వరూపాన్ని గుర్తు పెట్టుకుంటాము, కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నామా? ఆదర్శ దంపతుల వలె వారి బిడ్డల్ని ఏ విధంగా విశ్వాసంతో పోషిస్తూ ఉన్నారు మనం గ్రహిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. వివాహ సమయంలో ప్రమాణం చేశారు. మొదటిది, దేవుడిచ్చే బిడ్డలను ఒక బహుమతిగా స్వీకరించాలన్నప్పుడు స్వీకరిస్తూ ఉన్నామన్నారు. రెండవది, ఆ బిడ్డలను విశ్వాసం పెంచాలన్నప్పుడు పెంచుతామన్నారు. ఎంతవరకు మనము మన బిడ్డల్ని విశ్వాసంతో పెంచుతూ ఉన్నాము? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించుకోవాలి పిల్లలు, ఆలోచించుకోవాలి. ఈ రోజు పవిత్ర కుటుంబం నుండి మరియ యోసేపుల నుండి ఆ యొక్క పరలోక దంపతుల నుండి మనం నేర్చుకునే గొప్ప సత్యము, మన బిడ్డల విశ్వాసంలో పెంచాలి. రెండవది, సరిపోదు. ఈనాటి సువార్తలో బాలయేసు కనిపించకుండా పోయినప్పుడు మరియ యోసేపు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. నా బిడ్డకి 12 ఏళ్ళు వచ్చేస్తానులే లేదు. 3 రోజుల ప్రయాణం తిరిగి మళ్ళీ 3 రోజులు ప్రయాణం చేశాను. వెతుక్కుంటూ ఆందోళనతో ఆటంతో అన్వేషిస్తూ వచ్చారు. చివరకు ఆ దేవాలయంలో ఆ బాలయేసు కనుగొన్నారు. తల్లిదండ్రులారా, నేటి సాంకేతిక పరిజ్ఞాన యుగంలో ప్రపంచమంతా కూడా ఈ యాంత్రికంగా జీవిస్తున్న సమయంలో మన బిడ్డలు దారి తప్పిపోతున్నారు. 12 ఏళ్ళు 10 ఏళ్ళకే తప్పిపోతున్నారు. ఇంట్లో ఉంటారు కానీ ఇంట్లో ఉండరు. శరీరం అక్కడ ఉంటుంది, మనసు ఎక్కడ ఉంటుంది. గుళ్ళో ఉంటారు కానీ గుళ్ళో ఉండరు. భౌతికంగా వాళ్ళు ఇక్కడ ఉంటారు కానీ మానసికంగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు రకరకాల ఈ లోక వ్యామోహాల్లో పడిపోయి బిడ్డలు దారి తప్పిపోతున్నారు. మీరు గ్రహిస్తున్నారా? మీరు వెతుకుతూ ఉన్నారా? మీరు అన్వేషిస్తూ ఉన్నారా? నా బిడ్డ ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఏమైపోతుందని ఆలోచిస్తూ ఉన్నారా? మరియ యోసేపులు ఆలోచించారు. అంతా వెతికారు. చివరికి కనుగొన్నారు. మన బిడ్డలని కూడా దారి తప్పకుండా మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలా మనము ముఖ్యంగా తల్లిదండ్రుల మీరు ఈ 2 విషయాలు, మొదటిది బిడ్డలను విశ్వాసం పెంచాలి, వారి విశ్వాస బుద్ధి నేర్పించాలి, విశ్వాస బోధలు వారికి తెలియజేయాలి. రెండవది, వారు ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోయి దారి తప్పిపోతూ ఉంటే, ఈ లోక స్నేహాలలో పడిపోయి దారి తప్పిపోతూ ఉంటే తల్లిదండ్రులుగా మనం విడిచిపెట్టకూడదు. వారిని పట్టుకోవాలి, అంటి పెట్టుకుని ఉండాలి, వెనక్కి లాగాలి. నాయన ఈ మాకు మంచి కారణం చెప్పాలి. వారు వినరు, అయినా కూడా చెప్తూనే ఉండాలి. తల్లిదండ్రుల చాలా గొప్ప బాధ్యత మీపై ఉంది. ఈ బాధ్యతను ఈ రోజు మరియ యోసేపులు మీకు ఇస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి బిడ్డ యేసు ఈ ప్రాపంచిక బిడ్డలందరికీ కూడా ఆదర్శంగా ఉంటున్నారు. 2 విషయాలు. ఒకటి, విశ్వాసంలో ఎదగడంలో.
రెండవది కుటుంబానికి అంటి పెట్టుకొని జీవించడంలో బాగా యేసు బిడ్డలందరికీ కూడా మీ అందరికి పిల్లల ఇది మీకు శ్రద్ధగా ఆలోచించారు. అప్పటిదాకా ఆలోచించారు పెద్దలు. ఇప్పుడు మీ వద్దు బాగా యేసు 2 విషయాలలో మంచి బాలుడిగా మంచి బిడ్డగా జీవించాడు. ఏ విషయాలు? మొదటిది విశ్వాసంలో అభివృద్ధి చెందడం. రెండవది కుటుంబానికి అంటే తల్లిదండ్రులు అంటి పెట్టుకుని జీవించాలి, అమ్మ నాన్నకు అంటి పెట్టుకుని జీవించాలి, వారికి విజయించాలి, వారి బాటలో నడవాలి. ఒకసారి గమనించండి, బాలయేసు దేవాలయంలో అక్కడ ఉండిపోయాడు. మరీ వచ్చి అడుగుతుంది, నాయన ఎందుకు ఈ విధంగా చేశారు, నేను నీ తండ్రి ఎంతగా ఆవేదనతో వెతుకుతూ ఉన్నామో తెలుసు అన్నప్పుడు బాలయేసు మాట అంటాడు. ఏమన్నాడు? నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీరు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 12 ఏళ్ల సమయంలో బాలయేసుకు తెలుసు తన విశ్వాసం ఏంటి, తన కర్తవ్యం ఏంటి, తను ఎవరికి చెందినవాడు, ఎక్కడ ఉండాల్సిన వాడు, ఎటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారో బాగా ఎదిగినవాడు. 12 ఏళ్లకే విశ్వాసంలో అమోఘమైన అభివృద్ధి చెందుతున్నాడు. మరి బిడ్డలారా 12 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి కదా మనం బాగా అలాగే ఎలా వస్తుంది విశ్వాసము? కాలేజీకి వచ్చినప్పుడు, ఊరికి వచ్చినప్పుడు, స్కూల్కి పూర్తిగా వెళ్ళినప్పుడు, టీచర్ల మాటలు మీరు విన్నప్పుడు, నేర్చుకునే విషయాల మీద ఆసక్తి కనపరిచినప్పుడు అప్పుడు వస్తుంది, ఎక్కడ రాదు. కాబట్టి బాలయేసు ఎప్పుడు కూడా మనం చూసామంటే ఆ 30 ఏళ్ల కాలంలో ఎప్పుడు తక్కువతో ఉన్నాడు. బయటికి పోయి సినిమా చూసుకున్నట్టు ఎక్కడ లేదు, గోయిలు ఆడుకున్నట్టు ఎక్కడ లేదు, దాకాలు ఆడుకున్నట్టు ఎక్కడ లేదు. ఉంది ఎక్కడైనా? తల్లిదండ్రులకు అంటే తండ్రి యొక్క పని మీద ఎప్పుడు అది విశ్వాస జీవితం. రెండవది ఈనాటి సువార్తలోని చివరి వాక్యం, ఆయన నజరేతు దిగి వచ్చి మరియ యోసేపులకు విధేయుడై జీవించను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విధేయుడై జీవించను. అమ్మ మాట చెప్తే మన పిల్లలు వస్తారు కదా, స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అమ్మలో వేస్తారు. నాన్న ఎక్కడ అమ్మ నేను బయటికి పోతున్నాను, ఆ బ్యాగ్ ఎక్కడ పడుతుందో పుస్తకాలు బయట పడుతున్నాయి గమనించాను. పడే పో నాన్న పిలుస్తూ ఉంటాడు, అమ్మ పిలుస్తూ ఉంది. కుటుంబంలో ఉండడం అంటే అంటి పెట్టుకుని ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి ఆఫీస్కి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, సాయంత్రం 6 అయింది. బయట వరండాలో చేసుకుని కూర్చుని ఉన్నాడు. 3 పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. వచ్చి రాగానే పెద్ద కుమారుడు అంటున్నాడు, నాన్న నాకు ఒక 20 రూపాయలు ఎందుకంటే ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి. సరే నాన్న లేచాడు, 20 రూపాయలు ఇచ్చాడు. ఆ బాబు వీళ్ళు ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి అలా ఆగించాడు. తర్వాత ఇంకొక బాబు, నాన్న నీకేం కావాలా, నాకు ఈ లెక్క అర్థం కావట్లేదు, నాకు ఈ లెక్క నేర్పించి. మళ్ళీ తండ్రి తన పని పక్కన పెట్టి ఆ బిడ్డకు లెక్క నేర్పించాడు. తర్వాత చిన్న పాప డాడీ ముచ్చటగా వచ్చింది, అమ్మ నీకేం కావాలమ్మా, నాకేం వచ్చింది, నీ ఒళ్ళో వచ్చింది. తల్లిదండ్రులకు అంటి పెట్టుకుని జీవించడం అంటే ఇంట్లో ఉండడము, అమ్మ కొమ్ము చాటున ఉండడము, తండ్రి మాటలు తాకకుండా ఏ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని కాదని చేయాలి. వాళ్ళు ఎంత కష్టపడ్డా 24 గంటలు వాళ్ళు కింద పడి పైన పడి ఎంత పని చేసిన మీకోసమే అది గుర్తించాడు. బాలయేసు గుర్తించాడు, అందులో తండ్రికి సహకరించాడు. తండ్రితో పడడానికి ఆ పనిని చేశాడు. అమ్మకు సహకరించాడు. అమ్మ దగ్గర నుంచి అనేక విశ్వాసపు అలవాట్లు నేర్చుకున్నాడు. ఆ వినయము, విధేయత, నిర్మాత ఇవన్నీ కూడా మరి నుండి నేర్చుకున్నాడు. దేవుడి ఉండి కూడా మానవ భాషను, మానవ ఆలోచనను, మానవ స్వభావమును, మానవ అలవాట్లను నేర్చుకున్నాడు. దేవునికే అంత అవసరమైనప్పుడు బిడ్డలారు మీకు అంత అవసరము. కాబట్టి తల్లిదండ్రులు అంటున్నట్టు ఉండాలి, వారికి విధించాలి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా నేను ఎప్పుడో ఒకసారి పవిత్ర గ్రంథం గురించి ఆలోచించినప్పుడు ఒక చిన్న పాట రాసుకున్నాను. ఆ పాట వినిపిస్తాను. అంటే ఎటువంటి లక్షణాలు ఉంటే అది పవిత్ర గ్రంథంగా మారుతుంది, అందులో ఎటువంటి లక్షణాలు ఉండాలి. ఈ ముగ్గురు మహోన్నత వ్యక్తులు, పెద్దగా ఇల్లు లేదు, వాకిలు లేదు, కానీ ఎంత కలిసి విశ్వాసంగా ఆత్మీయంగా జీవించారు. అటువంటి ఆత్మీయత, అటువంటి ప్రేమ మన గురువు ముందుగా చెప్పారు. కుటుంబంలో 3 ఉండాలి: పవిత్రత, ప్రేమ, ప్రణాళిక 3 ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా పవిత్ర కుటుంబంలో ఉన్నాయి. ఈ పాట పాడుతుంటే ఇవన్నీ వద్దులే కానీ నా స్వాతంత్ర మనము విశ్వాసంతో పాడుతున్నాం. కుటుంబం, తిరు కుటుంబం, ఆత్మీయ కుటుంబం, ఆదర్శ కుటుంబం. కుటుంబం, తిరు కుటుంబం, ఆత్మీయ కుటుంబం, ఆదర్శ కుటుంబం. మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. కుటుంబం, తిరు కుటుంబం, కుటుంబం, తిరు కుటుంబం, ఆత్మీయ కుటుంబం, ఆదర్శ కుటుంబం, ఆత్మీయ కుటుంబం, ఆదర్శ కుటుంబం. యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. ఆనందం, అనురాగం నిండిన కుటుంబం. ఆనందం, అనురాగం నిండిన కుటుంబం. సంతోషం, సహవాసం పండిన కుటుంబం. సంతోషం, సహవాసం పండిన కుటుంబం. కష్టాలనే కలిమి బలముతో గెలిచిన కుటుంబం. కష్టాలనే కలిమి బలముతో గెలిచిన కుటుంబం. కన్నీటిని ఆత్మశక్తితో జయించిన కుటుంబం. కన్నీటిని ఆత్మశక్తితో జయించిన కుటుంబం. యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. ఆనందము, అనురాగం నిండుగా ఉన్నాయి. సంతోషం, సహవాసం నిండుగా ఉన్నాయి. కష్టాలు కలిమి బలంతో సమిష్టిగా ఒకటిగా గెలిచారు. కన్నీటిని ఆత్మశక్తితో జయించారు. అది పవిత్ర కుటుంబం. అటువంటి లక్షణాలు మన కుటుంబంలో ఉంటే మన కుటుంబం కూడా పవిత్ర కుటుంబంగా మారుతుంది. ప్రార్థనతో పదిలంగా ఎదిగిన కుటుంబం. ప్రార్థనతో పదిలంగా ఎదిగిన కుటుంబం. ప్రేమతో నిరంతరం ఒదిగిన కుటుంబం. ప్రేమతో నిరంతరం ఒదిగిన కుటుంబం. విశ్వాసమే ఊపిరిగా బ్రతికిన కుటుంబం. విశ్వాసమే ఊపిరిగా బ్రతికిన కుటుంబం. ఉత్సాహమే ప్రాణవాయువై నిలిచిన కుటుంబం. ఉత్సాహమే ప్రాణవాయువై నిలిచిన కుటుంబం. యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. యేసు మరియ యోసేపులా పవిత్ర కుటుంబం. ప్రార్థన, ప్రేమ, విశ్వాసం, ఉత్సాహం. కుటుంబాలకు ఉత్సాహం లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేదు. ప్రభు మన కుటుంబంలో ఉంటే మన కుటుంబం ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, విశ్వాసంగా ఉంటుంది, నిజమైన భగవత కుటుంబంగా మారుతుంది. ఏ విధంగా మరియ యోసేపు లేదు, మరియ యోసేపు మధ్యలో ఎవరున్నారు? బాలయేసు. ఆయన పక్క పెట్టేసి ఇద్దరు ఒక్కలేదు, తిరుగుతూ చూడండి, ఊహించుకోండి. పశువులు మధ్యలో బాలయేసు, మరియ యోసేపు. మన కుటుంబంలో కూడా
మధ్యలో ప్రభు పెట్టండి. మన కుటుంబము సంతోషంగా సంపూర్ణంగా ఉంటుంది. దేవుడు మనందరికీ దీవించుగాక. పరలోకంలో భూలోకంలో